ఇంట్లోనూ గొడవలున్నాయి. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతున్నామని, చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేష్ తమ కుటుంబంలోనూ చిన్న చిన్న విభేదాలు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ నేతల శిక్షణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమిలో తలెత్తుతున్న మనస్పర్ధలపై పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు జోక్యం చేసుకోవాలని, చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా ప్రయత్నించాలని అన్నారు. కూటమిలో విడాకులు ఉండవని, క్రాస్ ఫైర్లు అస్సలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏ జిల్లాలో సమస్య వచ్చినా సంబంధిత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడి సెటిల్ చేయాలని సూచించారు. మీ స్థాయిలో సెటిల్ కాకుంటే జోనల్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకురండని, అక్కడ పరిష్కారం కాకుంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆపై తాను సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమిలో విభేదాలు సహజమని ఆయన పేర్కొన్నారు. తమ ఇంట్లో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయని వెల్లడించారు. తన ఇంట్లో 5 కుటుంబ సభ్యులు ఉన్నారని, తమ మధ్య విభేదాలు వస్తూ ఉంటాయని, అన్నింటిపైన ఒకసారి మాట్లాడతామని చెప్పారు. చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటారని, ఆయన నిర్ణయం తీసుకున్నాక మరెవ్వరం మాట్లాడమంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోండని, అంతా అప్రమత్తంగా ఉండండి సూచించారు. మన మధ్య విభేదాలు తీసుకురావడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, మీరంతా జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కూటమి 15 ఏళ్లు కొనసాగుతుందని, ఈ విషయాన్ని తాను, మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నామంటూ వ్యాఖ్యానించారు. నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మధ్య ఒక ట్రెండ్ కనిపిస్తోంది. వ్యవస్థలో పనిచేయడం మానేసి వ్యక్తులపై ఆధారపడుతున్నా. మనమంతా ఒక వ్యవస్థలో పనిచేయాలని కోరుతున్నా అంటూ నాయకులకు లోకేష్ హితబోధ పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఈ మధ్య అంతా తాను బాగా చిక్కిపోయానని అంటున్నారని, నేను ఇలా చిక్కిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బే కారణం అంటూ లోకేష్ సరదాగా పేర్కొన్నారు. ఇంట్లోనూ గొడవలున్నాయి. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతున్నామని, చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేష్ తమ కుటుంబంలోనూ చిన్న చిన్న విభేదాలు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ నేతల శిక్షణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమిలో తలెత్తుతున్న మనస్పర్ధలపై పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు జోక్యం చేసుకోవాలని, చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా ప్రయత్నించాలని అన్నారు. కూటమిలో విడాకులు ఉండవని, క్రాస్ ఫైర్లు అస్సలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏ జిల్లాలో సమస్య వచ్చినా సంబంధిత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడి సెటిల్ చేయాలని సూచించారు. మీ స్థాయిలో సెటిల్ కాకుంటే జోనల్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకురండని, అక్కడ పరిష్కారం కాకుంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆపై తాను సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమిలో విభేదాలు సహజమని ఆయన పేర్కొన్నారు. తమ ఇంట్లో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయని వెల్లడించారు. తన ఇంట్లో 5 కుటుంబ సభ్యులు ఉన్నారని, తమ మధ్య విభేదాలు వస్తూ ఉంటాయని, అన్నింటిపైన ఒకసారి మాట్లాడతామని చెప్పారు. చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటారని, ఆయన నిర్ణయం తీసుకున్నాక మరెవ్వరం మాట్లాడమంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోండని, అంతా అప్రమత్తంగా ఉండండి సూచించారు. మన మధ్య విభేదాలు తీసుకురావడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, మీరంతా జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కూటమి 15 ఏళ్లు కొనసాగుతుందని, ఈ విషయాన్ని తాను, మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నామంటూ వ్యాఖ్యానించారు. నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మధ్య ఒక ట్రెండ్ కనిపిస్తోంది. వ్యవస్థలో పనిచేయడం మానేసి వ్యక్తులపై ఆధారపడుతున్నా. మనమంతా ఒక వ్యవస్థలో పనిచేయాలని కోరుతున్నా అంటూ నాయకులకు లోకేష్ హితబోధ పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఈ మధ్య అంతా తాను బాగా చిక్కిపోయానని అంటున్నారని, నేను ఇలా చిక్కిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బే కారణం అంటూ లోకేష్ సరదాగా పేర్కొన్నారు. ఇంట్లోనూ గొడవలున్నాయి. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతున్నామని, చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమని వ్యాఖ్యానించిన మంత్రి లోకేష్ తమ కుటుంబంలోనూ చిన్న చిన్న విభేదాలు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ నేతల శిక్షణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమిలో తలెత్తుతున్న మనస్పర్ధలపై పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు జోక్యం చేసుకోవాలని, చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా ప్రయత్నించాలని అన్నారు. కూటమిలో విడాకులు ఉండవని,
క్రాస్ ఫైర్లు అస్సలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏ జిల్లాలో సమస్య వచ్చినా సంబంధిత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడి సెటిల్ చేయాలని సూచించారు. మీ స్థాయిలో సెటిల్ కాకుంటే జోనల్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకురండని, అక్కడ పరిష్కారం కాకుంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆపై తాను సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమిలో విభేదాలు సహజమని ఆయన పేర్కొన్నారు. తమ ఇంట్లో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయని వెల్లడించారు. తన ఇంట్లో 5గురు కుటుంబ సభ్యులు ఉన్నారని, తమ మధ్య విభేదాలు వస్తూ ఉంటాయని, అన్నింటిపైన ఒకసారి మాట్లాడతామని చెప్పారు. పెద్దరికంగా చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటారని, ఆయన నిర్ణయం తీసుకున్నాక మరెవ్వరం మాట్లాడమంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోండని, అంతా అప్రమత్తంగా ఉండండి సూచించారు. మన మధ్య విభేదాలు తీసుకురావడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, మీరంతా జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కూటమి 15 ఏళ్లు కొనసాగుతుందని, ఈ విషయాన్ని తాను, మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నామంటూ వ్యాఖ్యానించారు. నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మధ్య ఒక ట్రెండ్ కనిపిస్తోంది. వ్యవస్థలో పనిచేయడం మానేసి వ్యక్తులపై ఆధారపడుతున్నా. మనమంతా ఒక వ్యవస్థలో పనిచేయాలని కోరుతున్నా అంటూ నాయకులకు లోకేష్ హితబోధ పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఈ మధ్య అంతా తాను బాగా చిక్కిపోయానని అంటున్నారని, నేను ఇలా చిక్కిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బే కారణం అంటూ లోకేష్ సరదాగా పేర్కొన్నారు.